Hey everyone, how are you all? I hope you all are doing great and studying well. ఈ రోజు అయితే మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2026 గురించి అయితే మాట్లాడదాం. ఇక్కడైతే టోటల్ 395 ఆఫీసర్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీస్ అప్ టు 1,56,000 అన్నమాట. సో డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం ఇక్కడ. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ యూ క్యాన్ అప్లై ఫర్ దాట్. అంటే ఇదైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అనమాట. ఆర్గనైజేషన్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిక్రూట్మెంట్ నేమ్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 26-27 ఆఫీసర్స్ విత్ డొమైన్ ఎక్స్పర్టైజ్, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్. తర్వాత టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 395 వేకెన్సీస్. కేటగిరీస్ ఆఫ్ పోస్టులు వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ సెగ్మెంట్ కోడ్స్ అయితే ఇచ్చారు, స్పెసిఫైడ్ సెగ్మెంట్ అని ఇచ్చారు. మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారానే మనం అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21 జూలై అనమాట. నిన్ననే ఇది రిలీజ్ అయింది అన్నట్టు. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 10th ఆగస్ట్. అండ్ రిక్రూట్మెంట్ పోస్టింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా ఉండొచ్చు. ఓకే, మన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.unionbankofindia.com. నోటిఫికేషన్ వచ్చేసి 20th జూలై 2026 వచ్చింది. స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, 21 జూలై. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 10th. తర్వాత ఇంకా ఆన్లైన్ ఎగ్జామ్ డేట్, ఇంటర్వ్యూ డేట్ మనకి స్పెసిఫై మెన్షన్ చేయలేదు. తర్వాత ఇక్కడ టోటల్ సిటీసీ ఎంత, వేకెన్సీస్ ఎన్ని అని మాట్లాడదాం. మేనేజర్ పోస్ట్కి వచ్చేసి టోటల్ 21 lakhs సిటీసీ అనమాట, అప్రాక్స్ పర్ ఇయర్. ఎల్పిఏ 163 ఉన్నాయి వేకెన్సీస్. సీనియర్ మేనేజర్కి వచ్చేసి 25 lakhs 153 ఉన్నాయి. చీఫ్ మేనేజర్కి వచ్చేసి 30 lakhs శాలరీ పర్ ఇయర్. తర్వాత 52 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి వచ్చేసి 38 lakhs పర్ ఇయర్ పర్ యానం యూ కెన్ సే, 20 వేకెన్సీస్. డెప్యూటీ జనరల్ మేనేజర్కి వచ్చేసి 47 lakhs పర్ యానం అండ్ 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 57, ఎస్టీ వాళ్ళకి 27, ఓబీసీకి 105 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 36, యూఆర్కి 170 ఉన్నాయన్నమాట టోటల్. తర్వాత ఇక్కడ విజువల్లీ ఇంపైర్డ్ వాళ్ళకి 5, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి 5 వేకెన్సీస్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్కి 7 వేకెన్సీస్, ఇంటలెక్చువల్లీ డిజేబుల్డ్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్, ఇది ఇక్కడ పోస్ట్ కోడ్లు అయితే ఉన్నాయి. మనం అప్లై చేస్తున్నప్పుడు ఈ కోడ్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మనకి, లైక్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకున్నప్పుడు. సర్టిఫైడ్ ఫ్రాడ్ ఎగ్జామినర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, సిఎఫ్ఈ సర్టిఫికేట్ ఉండాలంట. తర్వాత మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రతి ఒక్కదానికి మినిమం 3 years, 12 years, 10 years, 8 years, 6 years, 10 years అలాగా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. I don't know, many of us are freshers only. If you have any kind of experience in any of these related category, you can apply for this anmata. That's it guys. And చాలా పోస్టులు ఉన్నాయి కదా, ఇవి మీకు కావాలంటే నేను ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. తర్వాత చూస్తే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, అదర్ బ్యాక్ ఓబీసీకి 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి 10 years. మనకి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుందో అలాగే ఇది కూడా గవర్నమెంట్ జాబే గైస్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, తర్వాత మేనేజర్ లెవెల్కి 21 lakhs సిటీసీ, సీనియర్ మేనేజర్కి 25, చీఫ్ మేనేజర్కి 30 lakhs, అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి 38 lakhs, డెప్యూటీ జనరల్ మేనేజర్కి 47 lakhs శాలరీ. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 177 రూపీసే అప్లికేషన్ ఫీ. ఓబీసీ మొత్తం అందరికి 20, జనరల్ వాళ్ళకి 1180 రూపీస్ అంతే గైస్. టోటల్ మనకి టెస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్, రిలవెంట్ పోస్ట్ ఏదైనా ఒక పోస్ట్కి అప్లై చేశారంటే ఆ పోస్ట్ రిలేటెడ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ 50 MCQs ఉంటాయి. మ్యాక్సిమం 100 marksకి 60 minutes టైం. తర్వాత ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ 25 marks, ఇంగ్లీష్ 25 marks, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 marks. ఇది ఇందులో కలుస్తుంది అన్నమాట. టోటల్ 125 marks, 175
మనకి ఏంటంటే లైక్ మార్క్స్ అనమాట 125 నంబర్ క్వశ్చన్స్. ఎలా అంటే ఇది మనకి జనరల్ అవేర్నెస్ లేకుండా ప్రీ పేపర్ తోటి ఈ ప్రొఫెషనల్ నాలెడ్జ్ కలిపి టోటల్ 120 minutes 2 hours అన్నట్టు. అంతే గైస్. if you are the one who have minimum 3 years of experience in any related banking service, then you are eligible for this post. And yeah guys, that's it. We are going to get so many opportunities, so start preparing. And yeah, all the very best. Thank you.